హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పాలకూరతో వెజ్ లివర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా 4 పాలకూర కట్టలు తీసుకొని కాళ్ళ తీసి ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచానండి. అలాగే కప్పు శనగపిండి, ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి ఉంచాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవి. అలాగే తగినంత ఆయిల్, ఉప్పు, పసుపు, మటన్ మసాలా, కారం, బేకింగ్ పౌడర్, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కడిగి పెట్టిన పాలకూరను వేసుకోవాలండి. నేను 4 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు ములిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా గరిటతో తీసి ఒక కంచంలో పెట్టి ఉంచాలండి, వాటర్ లేకుండా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కూడా మెత్తగా మిక్సీ పట్టి ఉంచాలండి. ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి. కప్పు శనగపిండిని వేసుకొని మిక్సీ పట్టి ఉంచాం కదండి పాలకూర పేస్టు, అది కూడా ఇందులో వేసుకోవాలి. నేను 1/4 కప్పు వేసాను. అలాగే తగినంత సాల్టు, బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసానండి బేకింగ్ పౌడర్ అయితే. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, మటన్ మసాలా, ఒక స్పూన్ వరకు వేసాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఈ కలిపిన పిండిని ఇందులో వేసి, చూసారు కదండి పిండి ఈ టెక్స్చర్ అనేది రావాలి. నేనైతే వాటర్ అస్సలు వేయలేదండి. ఇవి ఇలా కలుపుకున్న పిండిని ఈ పళ్ళెంలో వేసుకొని ఆవిరి పట్టి ఉడికించాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో తగినన్ని వాటర్ వేసి ఒక గ్లాసున్నర వాటర్ వరకు వేసానండి. నేను ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టాను అందులో. ఇప్పుడు చూసారు కదా చుట్టూ ఈ మాత్రం గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల పాటు. మనకి 15-20 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడికిందండి. ఒకసారి చాక్ ఏదైనా గుచ్చి చూస్తే చక్కగా చాక్ కానీ అంటుకోకుండా ఉంటే మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించి చల్లారిన తర్వాత ఇలా చుట్టూ ఒకసారి చాక్తో ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. వీటిని మనం
చాకుతో నీట్గా కట్ చేసుకోవాలి, ఇలాగా పీసుల్లాగా. ఇలా పీసులుగా నీట్గా కట్ చేసిన తర్వాత చూసారు కదండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన పాలకూర వెజ్ లివర్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు. మరి బ్రౌన్ కలర్ అయితే రానక్కర్లేదండి, మామూలుగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన ఉంచుదాం. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత లైట్గా కలర్ అనేవి వచ్చాయి కదా, ఇప్పుడు తీసేద్దామండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన ఉంచిన తర్వాత అదే కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టి ఉంచిన మసాలాను కూడా వేసుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత దగ్గరగా అయ్యింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టిన వెజ్ లివర్ పీసులు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టుకున్న. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకోవాలి. 1 కప్పున్నర వరకు వేసుకోవాలండి వాటరు. ఒక 2 కప్పుల వరకు వేసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసుకొని చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత చూసారు కదండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెం దగ్గరగా అవ్వాలి. ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ఉడికిందండి మనకి. ఇప్పుడు మూత తీసి చక్కగా వేయించుకోవాలి దగ్గరగా.
మరీ వాటర్లా కాకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మరి గ్రేవీలా అయితే బాగోదు కదా, అందుకని ఇలా దగ్గర పడిన తర్వాత మనకి వెజ్ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పాలకూర వెజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, కొత్తిమీరతో గార్నిష్ చేసి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర వెజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా మనకి దేంట్లోకైనా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్ అండి.